వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే అమెజాన్లో మైడియా బ్రాండ్ సంబంధించి ఫుల్లీ ఆటోమేటిక్ ఇన్బుల్ట్ హీటర్ గల వాషింగ్ మిషన్ అయితే ఆర్డర్ చేశాను. సో వాటి అన్బాక్సింగ్ మరియు రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ మీరు కానీ కొత్త బ్రాండ్ సంబంధించి వాషింగ్ మిషన్ కొంటున్నట్టయితే తప్పకుండా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే కొత్త బ్రాండ్ సంబంధించి వాషింగ్ మిషన్ ఒకవేళ మీరు కొన్నారనుకో చాలా అంటే చాలా మోసపోతారు. ఎందుకో వాటికి గల కారణాలు అంటే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా వాషింగ్ మిషన్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, సో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కంప్లీట్గా వాషింగ్ మిషన్ బయ్యింగ్ గైడ్కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. అదేవిధంగా మీరు ఒకవేళ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ కొనాలనుకున్నా, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ కొనాలనుకున్నా, వాటికి సంబంధించిన లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మైడియా బ్రాండ్కి సంబంధించి 8 kgs గల ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అన్బాక్సింగ్ మరియు రివ్యూ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద రెడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్ యొక్క బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో వీటి ఇన్స్టాలేషన్కి అయితే టెక్నీషియన్ అయితే రాలేదు, అందుకే నేనైతే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, బాక్స్ ఓపెన్ చేయగానే మనకు వాషింగ్ మిషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో బాక్స్ అంతా ప్యాకింగ్ పర్లా బాగానే వచ్చింది. నేను అమెజాన్లో వీటిని అయితే ఆర్డర్ చేశాను. సో ఇది మొత్తం బెండ్ కూడా వచ్చింది, మనకేం డ్యామేజ్ కాకుండా ప్రోడక్ట్. సో కవర్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, కవర్ ఓపెన్ చేయగానే వాషింగ్ మిషన్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో వాషింగ్ మిషన్ యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది మనకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ యొక్క టాప్లో చూసుకున్నట్టయితే మనకు యూజర్ మాన్యువల్ ఉంటుంది, వారంటీకి సంబంధించి స్లిప్ అయితే ఉంటుంది. వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 4 బోల్టాలు ఉంటాయి. సో ఈ 4 బోల్టాలు అయితే రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఈ బోల్టాలు అనేది వాషింగ్ మిషన్లో డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడానికి అయితే ఈ 4 బోల్టాలు ఉంటాయి. సో వీటిని రిమూవ్ చేసిన తర్వాతనే మనం వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేయాలి, లేకపోతే వాషింగ్ మిషన్ అయితే రన్ కాదు. సో వీటిని ఈ బోల్టాలు రిమూవ్ చేయడానికి అయితే 16 లేదా 17 స్పానర్తో అయితే ఈ బోల్టాలు అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ బోల్టాలు అనేది మీరు రిమూవ్ చేసిన తర్వాత ఈ బోల్టాలు అనేది మీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ వాషింగ్ మిషన్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి తీసుకువెళ్ళాలనుకో, అప్పుడు ఈ బోల్టాలు ఫిట్ చేసిన తర్వాత మీరు తీసుకువెళ్ళండి. లేదంటే డ్రమ్ అనేది అటు ఇటు కదలడం వల్ల మనకు వాషింగ్ మిషన్ అయితే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అయితే ఈ బోల్టాలు జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా అంటే మీరు అద్దె ఇంట్లో ఉన్నారనుకో, మళ్ళీ వేరే ఇంటికి మారేటప్పుడు అయితే ఈ బోల్టాలు ఫిట్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ తీసుకెళ్ళండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఒక పైప్ ఉంది చూడండి. సో ఇది 1/2 ఇంచ్ పైప్. సో మనకు వాషింగ్ మిషన్లో ఉన్న వాటర్ అంతా మనకు మొత్తం వాషింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ అయితే బయటకు వస్తుంది. సో ఆ వాటర్ అనేది బయటికి పోవడానికి అయితే 1/2 ఇంచ్ పైప్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా పైప్ కావాలంటే మీకు 1/2 ఇంచ్ పైప్ అంటే మీకు పైప్ అయితే ఇస్తారు. వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కావాలనుకుంటే. అదేవిధంగా ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి. సో ఆ హోల్ అయితే మనం వాటర్ అయితే అందులో పంపించవచ్చు. సో ట్యాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత వాటర్ ఇండెట్ పైప్ ఉంటుంది, ఆ పైప్ అయితే అందులో కనెక్ట్ చేసుకోవాలి. అందులో మనకు క్యాప్ ఉంది. సో ఆ క్యాప్ అయితే రిమూవ్ చేయాలి. వాషింగ్ మిషన్ యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మనకు స్టిక్కర్ అయితే ఇచ్చారు. సో మనకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కదా, సో ఈ విధంగా ఉంటుంది. సో వాటిని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేయడానికి జస్ట్ అట్లా ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకు వాటర్కి సంబంధించి ఇన్లెట్ పైప్ ఉండండి. సో ఈ పైప్ అయితే బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ట్యాప్ కనెక్ట్ చేసిన తర్వాత ఇందులో డ్రమ్ చూసుకున్నట్టయితే మనకు స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్. సో ప్లాస్టిక్ డ్రమ్ అయితే కాదు, స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్. సో ఈ డ్రమ్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. వాటర్ ఇన్లెట్ పైప్ అయితే 1 మీటర్ దాకా ఇన్లెట్ పైప్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ కనెక్ట్ చేయడానికి అయితే వాడు కొన్ని క్యాప్స్ అయితే ఇచ్చారు. సో జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ట్యాప్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ట్యాప్ కనెక్ట్ చేయడానికి అయితే కొన్ని క్యాప్స్ అయితే ఉంటాయి. సో మాకు ఇన్లెట్ పైప్ సంబంధించి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక క్యాప్ అయితే ఉంటుంది. సో ఆ క్యాప్ అయితే రిమూవ్ చేయాలి. క్యాప్ రిమూవ్ చేయగానే ఇక్కడ ఇన్లెట్ పైప్ ఉంది కదా, ఆ పైప్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా పైప్ అయితే ఉంటుంది. జస్ట్ వాటిని ఇట్లా తిప్పితే చాలు మొత్తం టైట్ అయిపోతుంది పైప్ అయితే. సో ఈ విధంగా మనము టైట్ చేస్తే మనకు వాటర్ అనేది లీక్ అవునట్టు ఉంటుంది. ఇక్కడ మైడియా బ్రాండ్ సంబంధించి లోగో ఉంది కదా, సో వాటిని ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. వాటిని ఓపెన్ చేసామనుకో అందులో అయితే మనకు ఈ సర్ఫ్ ఎక్సెల్ కావచ్చు, లేదంటే కంఫర్ట్ కావచ్చు, వాటిని అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ బాక్స్లో అయితే మనకు సర్ఫ్ ఎక్సెల్ అయితే వేయాలి. సర్ఫ్ ఎక్సెల్ అనేది మనకు ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ అయితే వేయాలి. లేదంటే మొత్తం పూర్తిగా బాక్స్ నిండా వేసామనుకో ఈ వాషింగ్ మిషన్కి ఎంత కావాలో అంత సర్ఫ్ ఎక్సెల్ అయితే తీసుకుంటుంది. సెకండ్ దాంట్లో అయితే కంఫర్ట్ కానీ వాటి లిక్విడ్ అయితే అందులో వేయవచ్చు. సో ఇందులో మనకు ఎల్ఈడి డిస్ప్లేలు అయితే ఉంటుంది. సో ఎల్ఈడి డిస్ప్లేలో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, డిలే ఆప్షన్ ఉంటుంది, స్పీడ్ ఆప్షన్, టెంపరేచర్ కంట్రోల్, సో మనకు స్టార్ట్ ఆప్షన్, ఇవన్నీ ఆప్షన్లు అయితే ఎల్ఈడి డిస్ప్లేలో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకు ఇందులో మొత్తం 16 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. కాటన్కి సంబంధించి 4 వాష్ సెట్టింగ్స్ ఉంటాయి. అందులో మనకు
కాటన్ ఇంటెన్సివ్, కాటన్ 60 degrees, 40 degrees, 20 degrees. సో కాటన్లో మనకు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకు 60 degreesలో పెట్టామనుకో, సో మనకి ఎక్కువ టెంపరేచర్ అయితే హీట్ అవుతుంది. క్లాత్స్ అయితే 40 degrees, 20 degrees దాకా మనకు వాష్ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకు క్విక్ వాష్ సెట్టింగ్ ఉంది. సో ఈ క్విక్ వాష్ ప్రోగ్రామ్ అంటే మనకు 15 minutesలో అయితే మనకు వాష్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈకో వాష్ ఉంది. రిన్స్ అండ్ స్పిన్ వాష్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఆల్రెడీ బట్టలు అనేది బయట ఉతికామనుకో, ఉతికిన బట్టలు అయితే ఇందులో వేసి అది జాలాడిచ్చి అదేవిధంగా మనకు అందులో డ్రై చేస్తుంది. అందుకైతే ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్పిన్ ఓన్లీ, మనం ఆల్రెడీ బయట ఉతికేసిన బట్టలను అయితే జస్ట్ డ్రై కావడానికి అయితే స్పిన్ ఓన్లీ సెట్టింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. డ్రైన్ ఓన్లీ, వూల్, అదేవిధంగా డెలికేట్, మిక్స్డ్ అంటే మనకు ఆల్ క్లాస్. సో అన్ని రకాల బట్టలు అందులో వాష్ చేయాలంటే మిక్స్డ్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. సింథటిక్ క్లాస్ ఉంటాయి కదా, సో వాటిని అయితే యూజ్ చేయొచ్చు. స్పోర్ట్స్ అంటే మనకు ఈ స్పోర్ట్స్ టీషర్ట్లు ఇట్లాంటివి అయితే యూజ్ చేయాలి. బేబీ కేర్లో చిన్నపిల్లల బట్టలు ఉంటాయి కదా, వాటిని అయితే యూజ్ చేయొచ్చు. అందులో మనకు 90 degrees దాకా టెంపరేచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వాషింగ్ మిషన్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే 21,499 రూపాయలకైతే ఈ వాషింగ్ మిషన్ కొన్నాను. ఒకవేళ మీరు కూడా ఈ వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి మీరు ఈ వాషింగ్ మిషన్ అయితే కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ వాషింగ్ మిషన్లో మనకు బట్టల యొక్క వాషింగ్ క్వాలిటీ అనేది ఎలా ఉందని చెప్పి మరొక వీడియో చేస్తాను. సో ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, మనకు కొద్దిగా తక్కువ ప్రైస్లో వస్తాయని చెప్పి కొత్త బ్రాండ్ సంబంధించి వాషింగ్ మిషన్గా మనం ఆర్డర్ చేసామనుకో, వాటి ఇన్స్టాలేషన్కి అయితే టెక్నీషియన్ అనేది చాలా ఆలస్యంగా వస్తాడు. సో నేనైతే మైడియా బ్రాండ్ సంబంధించి వాషింగ్ మిషన్ అయితే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన 10 days అయినా కూడా నాకు టెక్నీషియన్ అయితే రాలేదు. సో నాకు కొద్దిగా వాషింగ్ మిషన్ పైన ఐడియా ఉంది కాబట్టి నేనే వాటిని అయితే ఇన్స్టాల్ చేశాను. సో సర్వీస్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళైతే నాకు వారంటీ ఇష్యూ చేయడం జరిగింది. కొత్త బ్రాండ్ సంబంధించి వాషింగ్ మిషన్ కనుక మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేశారనుకో, సో వాళ్ళైతే డెలివర్ చేస్తారు. బట్ కానీ మీ కంపెనీ నుంచి ఎటువంటి కాల్ రాదు. సో దాన్ని ఇన్స్టాల్ చేయడానికి టెక్నీషియన్ అయితే చాలా లేట్గా వస్తాడు. కొన్ని సందర్భాల్లో చూడండి, మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేశారనుకో, సో మీకు అది డెలివరీ అయ్యింది. సో మీరు బాక్స్ అయితే దాన్ని ఓపెన్ చేయరు. 10 days అవుతుంది, 1 month అవుతుంది. సో తీరా మనకు టెక్నీషియన్ వచ్చి దాన్ని ఓపెన్ చేశాడనుకో, ఆ తర్వాత చెక్ చేస్తే ప్రోడక్ట్ డ్యామేజ్ అయి ఉంటుంది. అప్పుడైతే లేదు వాషింగ్ మిషన్ బెస్ట్ బ్రాండ్ అంటే మనకు ఐఎఫ్బి ఒకవేళ మీ ఏరియాలో ఐఎఫ్బి కానీ బోష్ కానీ టెక్నీషియన్ కూడా నాకు సర్వీస్ సెంటర్ అవైలబుల్ వచ్చేది అవి తీసుకోండి. సో లేదంటే సామ్సంగ్ ఏదైతే కొద్దిగా మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ నేనైతే మైడియా బ్రాండ్ తీసుకుని మైడియా బ్రాండ్ సంబంధించి టెక్నీషియన్ అయితే నాకు చాలా లేట్గా వచ్చి వాషింగ్ మిషన్ కొత్త బ్రాండ్ కాల్ చేసి పెద్ద రెస్పాండ్ అయితే లేదంటే మనకు ఎల్జీ నేనైతే చాలా మన ఏరియాలో చెప్తాను, చాలా ఏరియాలో ఎల్జీ సామ్సంగ్ అయితే ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ప్రతిరోజు 10 days డైలీ ఆర్డర్ చేసుకోండి. అయినప్పటికీ వాళ్ళ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ప్రతిసారి క్షమించండి సార్, మైడియాకి సంబంధించి మీకు కన్ఫర్మ్గా మీ సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు. బట్ నాకైతే ఏం సొల్యూషన్ దొరకలేదు. నేనే ఇన్స్టాల్ చేసుకున్నాను. అందుకు మీరు కూడా అంటే ఒకవేళ వాషింగ్ మిషన్ కొనేటప్పుడు కొద్దిగా బ్రాండ్ చెక్ చేసుకొని తీసుకోండి. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.